వందే మాతరం. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వందే మాతరం భారతీయులందరికీ గర్వకారణమని మంత్రి అన్నారు. భారతీయులందరూ ఒకటేనని ఐక్యతను చాటుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వందే మాతర గీతం గొప్పదన్న ఆయన ఈ గీతం గొప్పతనాన్ని నేటి తరానికి తెలియచేసేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే 2-3 దఫాలు ఈ ఉపసంఘం సమావేశమైంది, క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన కార్యక్రమాలు కూడా దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని కూడా పరిష్కరించాలనే దానిలో ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు లేదా కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ కొత్త రెవెన్యూ మండలాలు కానీ వీటన్నిటి గురించి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమీక్షిస్తూ ఉంది. నిన్ననే ఒక సమావేశం జరిగింది. వాళ్ళకి రాబోయే రోజుల్లో మరింతగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు విషయంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం దాని యొక్క ప్రతిపాదనలు వచ్చాక ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలన్నింటినీ తీసుకొని పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. జిల్లాల ఏర్పాట్ల గురించి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది.